ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, సియోను వాసులారా, మీ ప్రార్థన బట్టి దేవుడు నన్ను ఈ స్థలానికి తీసుకుని వచ్చాడని నేను ఎంతో నమ్ముచుంటున్నాను. ఈ 4వ వార్షికోత్సవ సందర్భముగా చేరి వచ్చినటువంటి ప్రియులందరికీ, మన ప్రియ సహోదరుడు రాజు గారికి, ఆయన కుటుంబానికి, మరి పరిచర్య చేస్తున్నటువంటి ప్రియులకందరికీ, బాధ్యత వహించే వారికి అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు తెలియజేస్తూ, ఈ విధంగా మీ పరిచర్య వృద్ధి పొంది ఫలించి మరి అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని, మీరు ఆశీర్వదింపబడటం మాత్రమే కాకుండా అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉండాలని దేవుడు మనందరినీ కోరుచూ ఉంటున్నాడు. దేవుడు ఆయన మనల్ని పిలిచిన ఉద్దేశము మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఏ జ్ఞాపకం చేశాడంటే, మనం చాలామంది ఆ సంగతిని మర్చిపోతూ ఉంటాం. 2వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. కాబట్టి మనము దేవుని పిల్లలముగా అనేకులకు ఆశీర్వాదముగా ఉండాలి. సో మనము దీవించబడ్డము, మనం ఆశీర్వదింపబడడం మాత్రమే కాదు. దిస్ ఓన్లీ వన్ పార్ట్. మనం ఆశీర్వదింపబడడం అనేది ఒక పార్ట్. చాలామంది నేను ఆశీర్వదింపబడాలి, నా కుటుంబం ఆశీర్వదింపబడాలి, మేము అది కాదు. సో మనము ఇతరులకు, అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉండాలి, ఆశీర్వాదంగా ఉండాలి. సో దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో అది ఒక భాగం. కాబట్టి మనం అలాగున మీరు ఇలాగూ ఉండడానికి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకొని ఈ స్థలంలో సియోనుకు తీసుకొని వచ్చి సమకూర్చి ఇలాగ దినమున 4వ వార్షికోత్సవ కూడిక సందర్భముగా మీ అందరితో కలిసి మేము కూడా, అనగా నేను, అలాగే సోదరుడు ప్రియుడు సహోదరుడు అగస్టిన్, అలాగే తన కుటుంబము, మరి అలాగే జాన్ అన్న, మరి మేము ఇలా కలిసి రావడానికి, మీతో కలిసి ఈ దినం పరిచర్య చేయడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా మేము ఎంచుతుంటున్నాం. కాబట్టి ఇలాగున మనమందరం కూడా కలిసి పనిచేయాలి ప్రభు వచ్చేంత వరకు. ఇలాంటి అవకాశం దేవుడు ఇచ్చినందుకు వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సరే, మంచిది. ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించు నిమిత్తమై కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ ఆరాధన వర్తమానం కొంత క్లుప్తంగా ఆరాధించిన తర్వాత మనము చివరి వర్తమానాన్ని కలిగి ఉంటాం. సరే, దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 36వ కీర్తన 36వ కీర్తన 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. 36వ కీర్తన 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. ఈ ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కీర్తన 36 5వ వచనం నుండి 10వ వచనం వరకు. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచున్నది. ఏడవ వచనం, దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. ఇంకొక మాట చదువుకున్నాము. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో కూడా ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనం అందరం చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం చూద్దాం. నిర్గమ 15:13. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి.
దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించి తన దాసుని అభిషేకించి మనతో మాట్లాడు ద్వారా ప్రభువును ఆరాధించు నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ కనికరమును బట్టి, మీ దయను బట్టి, మీ దయాళుత్వమును బట్టి, మీ దీర్ఘశాంతమును బట్టి, మీ మంచితనమును బట్టి మీ ప్రజలైన వారిని మీరు అద్దరికి తీసుకొని వచ్చారు. మీరు విమోచించిన ఈ ప్రజలని మీ కృపచేత దేవుని మందిరానికి తోడుకొని వచ్చారు. అది మీ ఉద్దేశమైంది, మీ సంకల్పమైంది. ఆ పిలుపును మీరు స్పష్టపరిచారు. ఇలాగూ సియోనులో కూడుకొని రావడానికి వారి పక్షంగా మీరుంటూ వచ్చినారు. ఈ 4వ వార్షికోత్సవం జరుపుకునేంత వరకు కూడా వారి జీవితాల్లో మీరు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞులమై మిమ్మల్ని ఆరాధించడానికి చదవబడిన ఈ లేఖన భాగములో నుంచి కొన్ని మాటలను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడిన మీ దాసుడు అయోగ్యుడు, నిష్ప్రయోజకుడైనటువంటి వాడు, జ్ఞానము లేనటువంటి వాడు, మట్టివాడు, వట్టివాడు, తన వలన కలిగే ప్రయోజనము ఏమీ లేదు. మీ దాసుని మీరు ఖాళీ చేసి మీ ఆత్మచేత నింపి మీ మాటలు తన నోట ఉంచి మీ ప్రజలకు అవసరమైన మీ మాటలు ఇవ్వడం ద్వారా మీ ప్రజలకు ఎంతో క్షేమం, మీ ప్రజలకు ఎంతో లాభం, మీ ప్రజలెంతో ఆశీర్వదింపబడిన వారుగా ఉంటారు. అలాంటి అనుభవంలోనికి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఎన్నో దినాలు ప్రార్థించారు. వారి ప్రార్థన ఫలితముగా తండ్రి ప్రభువా అయోగ్య దాసులను తీసుకుని వచ్చారు. ఈ దినమును ఫలవంతంగాను, ప్రయోజనకరముగాను, లాభకరముగాను, మీకు మహిమకరంగాను ఉంచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, సమయాన్ని ప్రయోజనకరంగా చేయండి. ఈ యొక్క కాంపౌండ్ అంతా కూడా మీ మహిమ చేత నింపండి. శత్రువుకి ఎక్కడ చోటు లేకుండా చేయండి. శారీరక సంబంధమైన ప్రతిదాన్ని, మానవ సంబంధమైన దానిని, మట్టిని సంపూర్ణంగా మీరు బుద్ధి చేయండి. ఆత్మ సంబంధమైన విషయాలు నిలుచున్నట్లుగా సహాయం చేయండి. సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు అర్పించుకుంటూ మమ్మల్ని మేము మీ సొత్తు చేసుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా సంతోషం మీ మధ్య ఉండడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. అయితే ఆరాధన కొరకు క్లుప్తంగా కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుని ఆరాధనలో వెళ్ళడానికి ప్రభు సహాయం చేయనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కీర్తనాకారుడు దావీదు ఈ కీర్తనను రాశాడు. దీంట్లో ఆయన ఉపయోగించిన కొన్ని మాటలని చాలా ఉన్నాయి, కానీ నేను ఒక్క మాటను మాత్రం ఈ దినమున గుర్తు చేయాలి అని నా తలంపు కలిగి ఉన్నాను. చూడండి, నా 5వ వచనములో యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది. కృప అనేటువంటి మాటని మనం పదే పదే వింటూ విన్నాం కూడా. దావీదు ఈ కృపని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అది ఎంత ఔన్నత్యమైందో, ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనదో దాన్ని వర్ణించడానికి దావీదు ఆయా స్థలాల్లో ఆయన తన మాటక విషయాలని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన కృప ఆకాశమునంటుచున్నది అని అన్నాడు. ఆకాశమునంటుచు ఉన్నది అని. తర్వాత అదే ఆ కృపను గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన 7వ వచనంలో అన్నాడు. 7వ వచనంలో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది అన్నాడు. ఆయన కృప చాలా అమూల్యమైనది. అది అమూల్యము అంటే ఏంటంటే వెలకట్టలేనిది అని అర్థం. సో దేవుని యొక్క కృప వెలకట్టలేనటువంటిది. దానికి ఈ లోకంలో ఉండే సమస్తమైన వాటికి కూడా వెల ఉంది, కానీ ఒక్కదానికి వెల లేదు. ఏం లేదంటే దేవుని యొక్క కృపకు వెల లేదు. ఆయన కృప ఎంత అమూల్యమైనది అనంటే ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. అది ఆయన అమూల్యమైనటువంటి రక్తమును మన కొరకు ఇచ్చాడు. సో అది ఆ అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి కృపను గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అలాగే 10వ వచనంలో కూడా అంటాడు. 10వ వచనంలో కూడా ఏమంటున్నాడు? నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము అంటున్నాడు. అంటే నిన్ను ఎరిగిన వారి ఎడల ఉన్న నీ కృప అని జ్ఞాపకం చేస్తూ ఇంకా ఆ కృపను గురించి చాలా మాటలు చెప్పాడు. కానీ మనం ఇవన్నీ కూడా చూడడానికి సమయం లేదు. కానీ కృప అనే మాట కంటే
దాని నుంచి ఉద్భవించిన ఒక మాటను గురించి నేను ఈరోజు ధ్యానం చేయాలని తలంపు కలిగిన వాడినిగా ఉంటూ ఉన్నాను. 7వ వచనం చదుదాం. 7వ వచనం, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. చూడండి, ఈ మాటల్లో ఆయన కృప ఏం చేసిందో ఒక మాట నేను గుర్తు చేసి ఈ దినమున మనం ఆరాధనలోకి వెళ్దాం. దేవా నీ కృప అమూల్యమైనది. ఈ అమూల్యమైన కృప చేసిన పని ఏంటి అని అంటే, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. బైబిల్ గ్రంథంలో రెక్కల నీడ, రెక్కలు అనేటువంటి మాటను మనం కనపడుతుంటాం. 2 మాటలను ఉపయోగించాడు బైబిల్ గ్రంథంలో. మనం చూస్తే కోడి తన రెక్కల క్రింద అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంటుంది. 2వది గద్ద తన రెక్కల మీద మోసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంటుంది. చూడండి, ఈ 2 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అంటే ఈ కృప అనేది మానవుని పట్ల దేవునికి ఎంత కన్సర్న్ ఉంది అంటే, ఎంతగా ఆయన మానవుల విషయంలో పట్టింపు కలిగిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే, నా మట్టుకు నాకైతే చాలాసార్లు ప్రభా ఈ అయోగ్యని రక్షించుకోవడంలో ఇంత పట్టింపు నీకు అవసరమా అని, మనల్ని రక్షించుకోవడానికి ఇంత అద్భుతమైన ప్రణాళిక, ఇన్ని రకాల ప్రయాస అవసరమా దేవునికి అని గమనం చేయండి. 2 విషయాలు చెప్పాను కానీ నేను ఎక్కువ డీటెయిల్గా చెప్పడానికి లేదు. చూడండి, 1, కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎట్లా చేర్చుకుంటుందో అట్లా మిమ్మల్ని చేర్చుకోవడం ప్రయత్నం చేస్తుంది. కోడి రెక్కల కింద పిల్లలకి ఎంత భద్రత ఉంటుంది అనే విషయం బహుశా మీరు చాలామంది చూసారో లేదో నాకైతే తెలియదు. కానీ నేను యవన వయసులో ఉండేటప్పుడు, చాలా చిన్న వయసులో ఉండేటప్పుడే అప్పుడు ఆ దినాలలో అన్ని కొట్టాలు ఉండేటివి కదా, అంటే కాలిపోయేది కొట్టాటు. మా పక్క విలేజ్ కాలిపోయింది. చాలామంది విలేజ్ కాలిపోతే అప్పుడు అందరూ వెళ్ళేవాళ్ళు అనమాట, దాన్ని ఆర్పడానికి వెళ్ళారు. ఒక ఇల్లు కాలిపోయింది. ఇల్లు కాలిపోతే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయినాయి, మొత్తం అంతా కాలిపోయింది. కాలిపోయిన వస్తువులన్నింటినీ కూడా బయటకు వేస్తున్నారు. ఒక మూల ఒక కోడి ఉంది, ఆ కోడి కూడా కాలిపోయింది. ఒక పెట్టకోడి, అది కాలిపోయింది. అంటే పాపం ఇది ఎట్లా లోపల ఉండిపోయింది, ఇది కాలిపోయింది అనుకొని వాళ్ళు ఆ కోడి పెట్టని తీసి ఇట్లా బయట ఇసిరేద్దామని, కాలిపోయిందని ఏం చేద్దాంలేని ఇట్లా తీసి ఇట్లా బయట తీస్తే దాని కింద 4 పిల్లలు బతికే ఉంది. మొత్తం పైనుంచి కాలిపోయి దాని మీద ఇన్ని రకాలుగా పడ్డాయి, దూలాలు పడ్డాయి, దాని మీద ఎన్నో రకాల మరి వాసాలు పడ్డాయి, తర్వాత బోధంతా కూడా పడింది, అదంతా కాలిపోయింది, దాని బొచ్చంతా కాలిపోయింది, అది బాగా వేడెక్కి కాలిపోయింది. కానీ దాని కింద 4 పిల్లలు అట్లాగే బ్రతికున్నాయి. ఇప్పుడు కోడి రెక్కల కింద అని దేవుడి బైబిల్లో రాయించాడు అంటే మన విషయమై ఆయన ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడు ఆలోచన చేశారా? ఆ కోడి తన 4 పిల్లల కోసము పైనుంచి నిప్పులు పడుతున్నాయి, మంటలు పడుతున్నాయి, తన బొచ్చంతా కాలిపోతుంది, తన చర్మమంతా కాలిపోతుంది, తను వేడికిపోయి తన ప్రాణం పోతా ఉంది, ఎంత వేదన భరిస్తూ ఉంది. కానీ అది అట్లాగే ముడుక్కొని ఉంది. ఎందుకు చెప్పమంటారా? 4 పిల్లల్ని కాపాడాడు. నీ కొరకు దేవుడు చేసిన పని కూడా. యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ 4 వార్షికోత్సవాల్లో మీ కొరకు దేవుడు ఎన్ని రకాలుగా ఆయన ఎంత శ్రమ అనుభవించి, ఎన్ని బాధలు అనుభవించి, ఎంత వేదన అనుభవించి అయినా సరే ఈ పిల్లల్ని నేను కాపాడాలి, భద్రపరచాలి, క్షేమంగా ఉంచాలి అనేటువంటి ఆయన యొక్క ప్రేమ, ఆ కృప ఎంత గొప్పదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నారా? జ్ఞాపకం చేసుకో. అంటే నేను ఇంకా ఎక్కువ చెప్పడానికి సమయం లేదు, నేను అక్కడ ముగిస్తున్నాను. 2వది, రెక్కలు అనే సందర్భాన్ని వచ్చిన సందర్భాల్లో 1 కోడిని ప్రభు గుర్తు చేశాడు. 2వది గద్ద రెక్కల మీద మిమ్మును మోయునట్లుగా అన్నాడు. 2వది గద్ద లేకపోతే పక్షిరాజును జ్ఞాపకం చేశాడు.
మీరు పక్షిరాజును జ్ఞాపకం చేసుకుంటే మీరు పైన చూస్తుంటారు, ఆకాశంలో ఎక్కడో ఎగురుతుంటుంది. మీరు గమనం చేయండి, దినమంతా ఎగురుతుంటుంది అది. మీరు ఎప్పుడే అది కిందికి వస్తుందా లేకపోతే ఎక్కడ ఉంటుంది, ఎడన్న ఉంటుంది మనకు తెలియదు, కానీ దినమంతా ఆకాశంలో ఎగురుతూనే ఉంటుంది. అది నిత్యము ఎగురుతుంటుంది అని చెప్పచ్చు. ఒక విధంగా దినమంతా అంటే నిత్యం. నిత్యము ఆయన మనల్ని రెక్కల మీద మోసేటువంటి దేవుడుగా ఉన్నాడు అని జ్ఞాపకం చెప్పదు. ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 3 దినాలు కాదు, మన జీవితకాలం అంతా కూడా నిత్యము ఆయన మనలను మోసే దేవుడు. ఈ దేవుడు బైబిల్ దేవుడు, మనము నమ్మినటువంటి దేవుడు. మనల్ని ఆయన కృపచేత పరిశుద్ధాలయమునకు నడిపించి ఆ మందిర సమృద్ధి చేత పోషించేటువంటి యొక్క దేవుడు ఎలాంటి వాడు అనంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, నీ కొరకు అంత క్రయము చెల్లించేటువంటి దేవుడు. తన ప్రాణము అలాగున మరి అనేకుల చేత హింసింపబడుతూ ఉంటే మన కోసం ఆయన ఆ శ్రమనంతటినీ అనుభవించిన దేవుడు. మాత్రమే కాదు, నిత్యము నిన్ను మోయిచూ ఉన్నాడు, నిన్ను మోస్తూ ఉంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు ఈ సంవత్సరాల్లో మిమ్మల్ని ఏ రీతిగా ఆ రెక్కలతో మిమ్మల్ని ఏం చేశాడో కొన్ని విషయాలు, మీకు రెక్కల గురించిన సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి చూద్దాం. కాబట్టి ఈ అమూల్యమైన కృపను బట్టియే మనం అందరం కూడా రక్షణ పొందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయం 8వ వచనంలో చాలా చక్కని మాటలు అక్కడ పౌలు రాస్తాడు. రండి చూడండి దేవునికి వాక్యంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఈ కృప మనకి రక్షణ ఇచ్చింది, మనలందరినీ స్థలానికి తీసుకుని వచ్చింది, దేవుని మందిరంలో కూర్చోబెట్టింది. ఈ అమూల్యమైనటువంటి ఆ కృప మనల్ని నీతిమంతులుగా తీర్చింది. నీతిమంతులుగా తీర్చడం మాత్రమే కాదు, చూడండి ఆ కృపను గురించి యెషయా భక్తుడు 45వ కీర్తనలో 45వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 45వ అధ్యాయం చూడండి, 24-25 వచనాల్లో ఆయన నీతి, యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గురించి చెప్పుదురు, ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు, యెహోవాయందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై. కాబట్టి నీతిమంతులమైన దేవుని పిల్లలుగా చేయబడిన మనం అందరం కూడా ఆ ప్రభువును బట్టి అతిశయించి ఆరాధించవలసిన అవసరతను గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నాకు ఇంత గొప్ప ప్రభువు దొరికాడు, నాకు ఇంత అద్భుతమైనటువంటి దేవుడు దొరికాడు, నాకు ఇట్లాంటి అద్భుతమైనటువంటి నన్ను పట్టించుకొని నా విషయమై ఆయన ఇంత కన్సర్న్ కలిగినటువంటి దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని మనం ఆయన్ని బట్టి అతిశయించవలసిన అవసరత జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. రైట్, ఓకే. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి ఇక్కడ ఒక మాట, మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. 36వ కీర్తనలో 7వ వచనం ఎవరైనా మళ్ళీ ఒకసారి చదవండి. నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అంటే రెక్కల నీడ కిందికి వెళ్ళాయి. ఎవరు వెళ్తారు రెక్కల నీడ కిందికి? రెక్కల నీడ కిందికి ఒక కోడి ఉందనుకోండి, కోడి రెక్కల కిందికి ఎవరు వెళ్తారు? కోళ్ళు వెళ్ళవు, కోడి పిల్లలు వెళ్తాయి. నువ్వు ఆత్మీయంగా చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుంచి ఆయన నీ విషయమే కన్సర్న్ కలిగినాడు. కోడి తన పిల్లలని ఎలా రెక్కల కింద చేర్చుకుందో, నువ్వు ఆత్మీయంగా చిన్నవాడివిగా, బలహీనుడుగా, ఎన్ని రకాల పరిస్థితుల మధ్య నువ్వు ఎరగని స్థితిలో ఉండినప్పుడు కూడా కోడి తన పిల్లల కింద చేర్చుకున్నట్టుగానే నేను ఎంతగానో చేర్చుకుంటూ వచ్చింది. కోడి చేర్చుకుంటూ వచ్చినట్టుగా ఆయన నేను చేర్చుకుంటూ వచ్చినాడు. ఈ వచనం మనకేం జ్ఞాపకం ఇస్తుందంటే, మనము రక్షింపబడిన నాట నుండి నేటి వరకు ఆయన మనల్ని చేర్చుకునేవాడుగా ఉన్నాడు. తన కిందికి ఆయన చేర్చుకునేవాడుగా ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించే వారి పట్ల ఆయన అద్భుతమైన కృపను చూపించేవాడుగా ఉన్నాడు. ఆయన భద్రత కల్పించేవాడుగా ఉన్నాడు. ఆయన క్షేమాన్ని కల్పించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ఆశ్రయము ఎంత అద్భుతమైనటువంటి ఆశ్రయము అంటే,
ఆయన కింద చేర్చుకొని ఆయన ఏం చేస్తుంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజల పట్ల ద్వితీయోపదేశకాండంలో ఆయన జ్ఞాపకం చేశాడు. మీరు బహుశా నేను అనుకుంటాను ఎంతగా చేర్చుకున్నాడో వాళ్ళని అనే విషయాన్ని 1వ అధ్యాయం 31వ వచనంలో ఆయన ఈ మాట అంటాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31. ఎవరు చదవండి? ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయండి. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని. కాబట్టి మన జీవిత యాత్రలో మనం అనేక సందర్భాల్లో ఐగుప్తులోను అనగా లోకములోను అరణ్యములోను ఆయన మనపక్షముగా ఆయన యుద్ధం చేసి మన జీవిత కాలంలో మన జీవిత మార్గాలంతటిలో కూడా ఆయన మనకు ఆశ్రయమైన దేవుడిగా ఉంటూ వచ్చినాడు. మన పక్షముగా యుద్ధముగా చేసేటువంటి దేవుడిగా ఉంటూ వచ్చినాడు. కోడి తన పిల్లల కొరకు తను ఎంతగా అది శ్రమ తీసుకుంటుందో, ఎంత ప్రయాసపడుతూ వస్తుందో, అది మనల్ని ఎలాగ చేర్చుకుంటూ వచ్చిందో, ఆ దేవుడు నిన్ను నన్ను అలాగున చేర్చుకుంటూ వచ్చాడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సరే, నేను ఇంకా మనం ఆరాధనకి ఎక్కువ సమయం తీసుకుంటే మెయిన్ మెసేజ్లు కొంత టైం పోగొట్టుకుంటాం కాబట్టి గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా ఆయన రెక్కలు దేని గుర్తు చేస్తుంటున్నాయి అంటే, ఆయన దగ్గరికి లోపలికి చేర్చుకొని ఆశ్రయం ఇచ్చేటువంటి రెక్కలు. అంటే మొదటి ఏంటంటే ఆశ్రయం ఇచ్చేటువంటి రెక్కలు. రైట్, ఓకే. రెండోది మనం చేద్దాం రండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. నిర్గమాకాండం 19:4. నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రెక్కలు ఏమి రెక్కలు? 4వది, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో. అంటే ఏంటి చెప్పండి? రెండవ రెక్కలు ఏమి రెక్కలు? భారము భరించే రెక్కలు. మొదటి రెక్కలు ఆశ్రయం ఇచ్చే రెక్కలు, రెండవ రెక్కలు భారము భరించే రెక్కలు. మన జీవిత భారములన్నిటినీ ఆయన భరించేవాడు. కీర్తన 55:22లో ఆయన ఒక మాట అంటాడు. మన అనుభవం ఇదిగా ఉంటే ఎంత అద్భుతమైనటువంటి విషయమో. చాలా మంది మన భారాన్ని ఆయన మీద పెట్టడానికి మనం ఇష్టపడితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. మన భారాన్ని అంతటినీ కూడా ఆయన మీద మోపితే ఎంత భారమునైనా కూడా ఆయన తీసుకునేటువంటి దేవుడు. అందుకని రక్షణ ఆ పిలుపులోనే ఆరంభమైంది. ప్రయాసపడి భారమును మోయివారులరా నా యొద్దకు రండి. సో మన భారానంతటినీ మోసేటువంటి ఆ రక్షకుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మిమ్మల్ని నేను నా రెక్కల మీద మోస్తాను. ఆయన రెక్కల మీద మోసే దేవుడు. సో మనల్ని మోస్తున్నాడు. మన అవసరాలన్నిటి విషయంలో ఆయన మనం మోస్తూ ఉంటున్నాడు. మన ఆత్మీయ అక్కరలు అన్ని విషయాల్లో కూడా మన భారానంతటినీ ఆయన మీద మోపితే మనల్ని మోసుకొని వెళ్ళేటువంటి దేవుడు. ఇప్పుడు మనం చూస్తూ వచ్చినాం. ఆయన మోసుకొని వెళ్తున్నాడు. ఎంత దూరం మోస్తుంటున్నాడు అంటే ఆయన జ్ఞాపకం చేశాడు. యెషయా గ్రంథంలో మనం చదువుకుంటాం. మనం అనుకుంటాం చాలామంది కొన్నిసార్లు నీరసించిపోతారు. దేవుడు నా పట్ల ఆయన మరి నన్ను వదిలేసాడేమో అనుకునేటువంటి తలంపులు కలిగినటువంటి వారంగా మనం ఉంటాం. అయితే దేవుడు మనకి ఆ విధంగా చెప్పడం లేదు. ఎన్నో అద్భుతమైనటువంటి వాగ్దానముల ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో ఆయన ఈ మాటని గుర్తు చేస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఎరిగినటువంటి మాటే. నేను మరొకసారి మీకు గుర్తు చేయడానికి ఈ మాటని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆయన మనల్ని మోసుకొని పోయేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, రండి చూద్దాం. మొట్టమొదటిగా 49వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఎక్కడి నుంచి ఆరంభమైందో మనం చూద్దాం. 15 వచనం చదవండి. 49:15. స్త్రీ తన గర్భమున బిడ్డను మరచున, కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడు ఎంత చక్కని మాట జ్ఞాపకం చేస్తుంటున్నాడంటే,
అర్థమైందా? తల్లి గర్భంలో ఉండినప్పటి నుంచి ఆయన మనం మరిచేటువంటి దేవుడు కాడు. ఒకవేళ ఆమెను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మర్చిపోయే దేవుడిని కాను అన్నాడు. తర్వాత 46వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. 46వ అధ్యాయంలో చూడండి, 3వ వచనం చూడండి. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడును నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకున్నవాడను నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను నేనే. గమనం చేయండి, మానవుని యొక్క 3 స్థాయిల్లో కూడా ఎత్తుకునేవాడు. చిన్నబిడ్డగా గర్భంలో ఉండేటప్పుడు చెప్పాడు, సంకన పెట్టుకునేటప్పుడు చిన్నబిడ్డ వయసులో చెప్పాడు, యవన వయసులో చెప్పాడు, వృద్ధాప్యంలో చెప్పాడు. సో నిన్ను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు ఈయన కాడు. సో ఎంతగా మోసే దేవుడో. కాబట్టి 2వ రెక్కలు ఏం గుర్తు చేస్తున్నాయంటే మన భారాన్ని భరించే రెక్కలు, మన భారంనంతటినీ కూడా మోసే రెక్కలు ఆయన కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. రైట్, ఓకే. 2వది. 3వది మనం చదువుకున్నాం రండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. 11వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 32:11 చదవమ్మా. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. 3వది ఏంటి జ్ఞాపకం చేస్తుంటున్నాడు అంటే నడిపించే రెక్కలు. ఏం రెక్కలు ఇవి? నడిపించే రెక్కలు. కాబట్టి మొట్టమొదట మన ఆశ్రయం ఇచ్చేటువంటి రెక్కలు, 2వది భారం భరించే రెక్కలు, 3వది నడిపించే రెక్కలు. సో ఆయన నడిపించే రెక్కలు మనకి ఒక అద్భుతమైన విధానములో అసలు దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికను ఆలోచించినప్పుడు ఈ రెక్కల గురించి మాట్లాడుతుంటే ప్రభువా ఈ రెక్కల గురించి మా కొరకు ఎందుకు ఇన్ని విషయాలు రాయించావు అని నేను ఆలోచన చేస్తూ వస్తే దేవుడు ఒక మాట జ్ఞాపకం చేశాడు యెషయా గ్రంథంలో. చూడండి, మనకి ఎలాంటి అద్భుతమైన విధానంలో మనం సిద్ధపరచాలని ఆయన ఆశపడుతుంటున్నాడో దేవునికి వాక్యంలో రాయబడుతుంది. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 ఎవరైనా చూడండి. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక. విశ్వాస జీవితం అర్థమవుతుందండి? విశ్వాస జీవితం అర్థమవుతుందా? చాలా మందికి విశ్వాస జీవితం అర్థం కాదు. దీంట్లో 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. రెక్కల గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన 3 విషయాలు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు పైకి చాపి పైకి ఎగురుదురు అని జ్ఞాపకం చేస్తారంటాడు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక. 3 విషయాలు ఉన్నాయి. విశ్వాసిని ఇలా చేయాలనే దేవునికి తలంపు, దేవునికి ఆలోచన. ఒకటేంటి? 3 విషయాలు. 1 నడిచేటట్టు చేస్తాడు, 2వది పరిగెత్తేటట్టు చేస్తాడు, 3వది ఎగిరేటట్టు చేస్తాడు. ఒక విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని ఇలా చేయాలనుకుంటున్నాడు. మొదట నడిచే అనుభవము, 2వది పరిగెత్తే అనుభవం. కానీ 3వది మనకు రాదు. ఏంటి చెప్పండి? ఎగిరేది వస్తుందా? ఎగిరేది కావాలంటే ఎవరు కావాలా? ఈయనే కావాలి. ఆయనకి రెక్కలు, ఆయన రెక్కల గురించి ఎందుకు మాట్లాడుతుంటున్నాడంటే అర్థమైందా? నిన్ను కూడా ఒక దినమున ఎగిరిపోయేవానిగా చేయబోతుంటున్నాడు. ఒక దినమున మనం ఎగిరిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? మన ప్రభుతో ఉండడానికి ఎగిరిపోతాం. ఈ అనుభవంలోకి తీసుకురావడానికి దేవుడు ఎంత అద్భుతమైన ప్రణాళికని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడో. అందుకనే ఇక్కడ అంటున్నాడు నడిపించే రెక్కలు. ఆయన రెక్కలు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాయి. నడిపించడం మాత్రమే కాదు, పరిగెత్తేటట్టు చేస్తుంటున్నాయి.
పరిగెత్తేటట్టు కాదు, ఎగిరిపోయే రెక్కలుగా, ఎగిరిపోయేటట్టుగా నిన్ను చేయబోతుంటున్నాయి. గమనం చేయండి, దేవుడు మన విషయమై ఎంత అద్భుతమైన ప్రణాళికని కలిగి ఉన్నాడు. ఎట్లా నడిపిస్తుంటున్నాడు మన జ్ఞాపకం చేస్తే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఒక మాట అంటున్నాడు. చూడండి ఎట్లా నడిపిస్తున్నాడు. నీ దేవుడనైన యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు, అది కుడి చేతిని పట్టుకొని నడిపించేటువంటి దేవుడు. దేవుడిని మన జీవిత కాలం అంతట్లో, ఈ సంవత్సరాలంతట్లో కూడా చిన్న పిల్లలుగా మీరు ఆత్మీయంగా పని ఇక్కడ ఆరంభించిన దినము నుండి ఆ దేవుడు మిమ్మల్ని ఎలాగో నడిపించాడో, ఎలా సిద్ధపరుస్తూ వచ్చాడో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రెక్కలు మనకేం చేసాయి, ఒక దినమున మిమ్మల్ని ఇక్కడ ఆశ్రయింపజేసేటట్టుగా చేసాయి. ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల మధ్య మీరు ఆరాధనకి ఇక్కడ కూడుకొని ఉండవచ్చు. ఆ దినం మీకు ఇలాంటి మంచి స్థలం లేకపోయి ఉండొచ్చు, ఓ చిన్న రూములో గ్యాదర్ అయి ఉండొచ్చు. మరి ఆశ్రయించే రోజు ఎన్నో రకాల పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ ఉండవచ్చు. అయితే ఆ దినమున మీకు ఆశ్రయం ఇచ్చాడు. రెండోది, ఆయన మిమ్మల్ని మీ భారం అంతా కూడా భరిస్తూ వచ్చాడు, ఈ స్థితికి తీసుకుని వచ్చాడు. మూడోది, ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆయన చెయ్యి పట్టుకొని ఇంతకాలం నడిపించాడు. చెయ్యి పట్టుకొని ఇంతకాలం నడిపించాడు. అర్థం ఎట్లా నడిపించాడంట, దేవునికి వాక్యంలో రాబడింది. 40వ కీర్తన 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి. దేవునికి వాక్యంలో ఈ మాట చదవండి. 11వ వచనం చూడండి. 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మేయును. ఎట్లా నడిపించాడు? చెయ్యి పట్టుకొని నడిపించాడు. రెండో చెప్పండి, మెల్లగా నడిపించాడు కదా. మెల్లగా నడిపిస్తున్నాం మనమే పిల్లల్ని ఈడ్చుకొని వస్తున్నాం కదా. నిన్ను ఏడవలే ఆయన, నిన్ను ఈడ్చుకొని రాలే. మనం కొన్నిసార్లు అంటాం, టైం ఎంత ఈడ్చు పరిగెత్తు ఈడుస్తుంటాం కదా. ఆయన ఎప్పుడు నిన్ను ఏడవలేదు, మెల్లగా నడిపించుకుంటూ వచ్చాడు. నా పిల్లలు అలసిపోతారు, నా పిల్లలు అలసిపోకూడదు కాబట్టి నీ భారమునంతటినీ ఆయనే మోస్తూ వచ్చాడు. నీ భారం ఆయన మీద వేసుకున్నాడు. అర్థమైందా? నీకు ఆశ్రయం ఇచ్చాడు. నేను నడిపిస్తూ వస్తున్నటువంటి ఆయన యొక్క రెక్కలు జ్ఞాపకం చేయబడుతుంటున్నాయి. మూడోదిగా, ఆయన నడిపించే రెక్కలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నాలుగోది రండి చూద్దాం, ఆయన రెక్కలు ఏం చేసే రెక్కలుగా ఉంటున్నాయో. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు. చూసారా, నాలుగోదిగా మనం చూస్తున్న రెక్కలు, ఆయన రెక్కలు ఏంటంటే ఆరోగ్యము కలగజేసేటువంటి రెక్కలు. 4వ రెక్కలు ఆరోగ్యము కలగజేసేటువంటి రెక్కలు. ఆయన ఆరోగ్యము కలగజేసేటువంటి రెక్కల ద్వారా మనకు నిత్యము ఆయన ఆరోగ్యం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ఆరోగ్యం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నంటే గంతులు వేసేటువంటి క్రొవ్విన దూడల్లాగా గంతులు వేసేటువంటి యొక్క ఆరోగ్యాన్ని. ప్రియమైన వాళ్ళరా, మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి అనుభవంలోనికి రావాలి. అందుకని భక్తుడు జ్ఞాపకం చేశాడు కదా, నడవాలి, రెండోది పరిగెత్తాలి, మూడోది ఎగరాలి. నా ఆత్మీయ జీవితంలో ఇలాగే ఉండడం కాదు. కొంతమంది జీవితాలు ఎట్లా ఉంటాయి అనంటే ఎప్పుడూ నడిచే అనుభవంలోనే ఉంటారు. ఎంతకాలం పోయినా నడిచే అనుభవంలో ఉంటారు, పరిగెత్తే అనుభవంలోకి రాలేరు. కొంతమంది పరిగెత్తే అనుభవంలోకి వస్తారేమో కానీ పైకి లేచి ఎగిరిపోయేటువంటి అనుభవంలోకి రాలేదు. సో మనం ఇలాంటి స్థితిలోకి రావాలా అంటే చిన్నపిల్లవాడిని మరి పరిగెత్తమంటే పరిగెత్తలేడు. ఏం కావాలి? పరిగెత్తాలంటే ఏం కావాలి చెప్పండి? శక్తి కావాలి, బలం కావాలి. ప్రొవ్విన దూడలాగా గంతెయ్యాలి, పరిగెత్తాలి అంటే ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. సో ఈయన రెక్కలు మనకు ఆరోగ్యం ఇచ్చి మనని గంతులు వేసేటట్టుగా చేసి, పరుగెత్తేటట్టుగా చేసి,
ఆయన మనకు అంత చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని హిజ్కియా భక్తుడు ఆయన బాగు చేసిన సందర్భంలో యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. చూడండి, 38వ అధ్యాయంలో చూడండి 16వ వచనం. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదు. కాబట్టి హిజ్కియా భక్తుడు తన జీవితంలో మరణకరమైన వ్యాధి వచ్చి మరణపాత్రుడుగా ఉన్నటువంటి సమయంలో దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చిన తరువాత దేవుని గురించి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆయన మనల్ని అనేక సందర్భములలో ఆయన ఆరోగ్యం ఇచ్చి కాపాడాడు, ఆరోగ్యం ఇచ్చి భద్రపరిచాడు, శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు, మరి పరిగెత్తే వారినిగా చేశాడు. మరి అంత మాత్రమే కాదు, ఆయన జ్ఞాపకం చేస్తూ మనకు ఒక చక్కని వాగ్దానం ఇచ్చాడు. చాలా మాటలు ఇవన్నీ ఆరాధనలో చూడడానికి సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి ఒక చక్కని వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? నిర్గమాకాండం 15:26లో ఆరోగ్యాన్ని గురించి చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో, కానీ ఇప్పుడు మనం చూడడం లేదు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చాలామంది పిల్లలు ఎలాగుంటారంటే, మన ఆత్మీయ జీవితంలో కూడా సంవత్సరాలు గడిచిపోతుంటాయి కానీ వాళ్ళు చాలామంది నడవలేని వారుగా ఉంటారు, చాలామంది నడవలేని వారుగా ఉంటారు, కొంతమంది పరిగెత్తలేని వారుగా ఉంటారు, కొంతమంది ఎగిరిపోయే అనుభవంలోకి అసలు వచ్చే ఉండరు. మన ఆత్మీయ జీవితం ఒక స్థాయిలో లేదు. చాలామందికి ఈ సంగతి అర్థం కాదు. దేవుడు మనల్ని ఏ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా అంటే, మొట్టమొదటి నడిచే అనుభవంలోకి రావాలి, తర్వాత పరిగెత్తే అనుభవంలోకి రావాలి, తర్వాత ఎగిరిపోయే అనుభవంలోకి రావాలి. ఈ అనుభవంలోకి రావాలంటే మనకు మంచి ఆరోగ్యం కావాలి. చాలామంది ఆత్మీయ ఎన్ని సంవత్సరాల తరబడి వస్తుంటారు కానీ వాళ్ళకి అసలు నడిచే అనుభవమే ఉండదు. ఎందుకు లేదంటే వాళ్ళకి సరైన ఆరోగ్యము లేదు, ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం లేదు, ఆరోగ్యవంతమైనటువంటి జీవితం లేదు. అందుకనే వారు నడవలేకపోతుంటున్నారు. అయితే మన ప్రభు మన ఆరోగ్యం విషయమై ఆయన అనేక రకములైన వాగ్దానాలు ఇచ్చాడు. నీతి సూర్యుని రెక్కలు చెప్పండి ఆరోగ్యమును కలగజేయి. కాబట్టి ఈయన రెక్కలు ఆరోగ్యం కలగజేసే రెక్కలు. సో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4 5ది రండి, రూతు గ్రంథం. దేవునికి వాక్యంలో నుండి రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం చూడండి. 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి 5వ రకమైన రెక్కలు ఏంటివంటే సురక్షితమైన రెక్కలు, బహుమానమునిచ్చు రెక్కలు. సురక్షితముగా ఉంచేటువంటి రెక్కలు, బహుమానం ఇచ్చే రెక్కలు, ప్రతిఫలం ఇచ్చేటువంటి రెక్కలు. సో దేవుని యొక్క రెక్కలు కింద మనం ఎలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలను పొందుకుంటున్నామో, ఈ 5వదిగా నేను మీకు గుర్తు చేసేటువంటి విషయం ఏంటంటే, ఆయన రెక్కలు మనకు సురక్షితముగా ఉన్నాయి, ఆయన రెక్కలు మనకు బహుమానం ఇస్తున్నాయి, ఆయన రెక్కలు మనకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాయి. సో కాబట్టి అనేక రకములైన బహుమానాల్ని, ప్రతిఫలాన్ని పొందినటువంటి యొక్క రూతు జీవితాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, సురక్షితమైన స్థలానికి ఆయన వచ్చినట్టుగానే అక్కడ 14వ వచనం చదువమ్మా. 14వ వచనం చదువు. భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తిరుమని ఆమెతో చెప్పగా, చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. ఎంత సురక్షితమైన స్థలానికి దేవుడు ఆమెను తీసుకుని వచ్చినాడు గమనించి. ఒకప్పుడు విడవబడిన జీవితం, అవమానకరమైనటువంటి జీవితం,
యవన కాలంలో తన జీవితం అంతా బోసిపోయినట్టుగా, తన జీవితం అంతా ఏ విధమైన నిరీక్షణ లేనటువంటి జీవితం, ఏ విధమైన ఆశ లేనటువంటి జీవితం. అయితే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమెకి దేవుడు ఒక అద్భుతమైన విధానములో మోయాబురాలైనటువంటి ఆమెని, శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి తన్ని మరి నయోమికి పరిచయం చేశాడు. నయోమికి అంటే ఒక గొప్ప దేవుణ్ణి కలిగినటువంటి ఆమె నయోమి బెత్లెహేముకు తీసుకుని వచ్చినాడు. బెత్లెహేములో మరి ఒక అద్భుతమైనటువంటి స్థితిని కల్పిస్తూ వచ్చినాడు. దీనికి కారణం ఏంటి అని అంటే, ఆ దేవుని ఆమె ఎరిగి ఎంత ఉన్నతమైన స్థితికి, బహుమానము కలిగిన స్థితికి ఆమె. ఎంత బహుమానము అంటే గుర్తుపెట్టుకోండి, ఆమె ఎవరు? మోయాబీరాలు. ఒకవేళ ఆమె మోయాబు దేశంలోనే ఉండి మోయాబు స్త్రీగానే ఆమె చనిపోయి ఉంటే ఈరోజు ఆమె పేరు తెలియదు, ఏమి తెలియదు. ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆమెను రూతుగా మనం గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఆమె ఎవరి వంశావళిలోకి వచ్చింది? యేసయ్యను గుర్తు చేసుకున్నప్పుడల్లా రూతును గుర్తు చేసుకుంటున్నాం మనం. ఒక సామాన్యురాలు, శాపగ్రస్తమైనటువంటి వంశంలో పుట్టినటువంటి ఈ స్త్రీని దేవుడు ఏ స్థితిలోంచి ఏ స్థితికి తీసుకొచ్చిన ఎంత గొప్ప బహుమానాన్ని ఇచ్చి నేటి వరకు ఇన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, నేను అనుకుంటాను ఈ భూమి ఉన్నంత కాలము రూతును గుర్తు చేసుకోని వాళ్ళు ఎవరుండరు, రూతు పేరు పెట్టుకోని వాళ్ళు ఎవరుండరు. ఎంత గొప్ప బహుమానము, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత ప్రతిఫలమో ఆలోచించే. కాబట్టి ఇలాంటి గొప్ప స్థితికి ఆమె తీసుకుని వచ్చినాడు. మనం చాలా చూస్తే పోదు. ఇప్పుడు 5 విషయాలు. 6వ విషయం జ్ఞాపకం చేస్తాను. రండి చూద్దాం. కీర్తన 91వ కీర్తన, 91వ కీర్తన 4వ వచనం వివరించాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఇక్కడ చాలా చక్కని మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏమి రెక్కలంట? 4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ రెక్కలు ఏం రెక్కలంటే కప్పే రెక్కలు, ఆశ్రయము కలగజేసే రెక్క. కప్పుతున్నాయి. అంటే అనేక రకములైన పరిస్థితులు మన జీవితంలోనికి రాకుండా మనల్ని ఆదుకుంటున్నటువంటి రెక్కలు, ఆదుకునే రెక్కలు. ఒక విధంగా చెప్పాలంటే ఆదుకునే రెక్క. నీ మీదకి ఎలాంటి ప్రమాదం రాకుండా, నీకు ఎలాంటి స్థితి రాకుండా అవి కప్పి పెట్టే రెక్క, లేకపోతే నిన్ను కాపు కాచే రెక్క. సో ఆయన రెక్కల కింద మనకు ఎన్ని రకాల మేళ్ళు మనం పొందుకున్నామో ఈ సంవత్సరాల్లో. అంటే ఆత్మీయంగా మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన నాటి నుండి ఈ 4వ వార్షికోత్సవం జరుపుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని ఎలాగున కాపాడుతూ వచ్చాడో, ఆయన కృప చేత మిమ్మల్ని ఎట్లా భద్రపరుస్తూ వచ్చాడో, ఆయన యొక్క అద్భుతమైన కృప ఆయన రెక్కల ద్వారా ఎలా పనిచేస్తూ వచ్చిందో ఈ 6 సంగతులు మీకు గుర్తు చేస్తూ వచ్చాను. ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మొట్టమొదట ఒక క్లుప్తమైన ఆరాధన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి గమనం చేయండి. మొట్టమొదటిగా ఏం చెప్పండి? ఏమి రెక్కలు? ఆశ్రయం ఇచ్చే రెక్కలు. 2వ రెక్కలు భారం భరించే రెక్కలు. 3వ రెక్కలు నడిపించే రెక్కలు. 4వ రెక్కలు ఆరోగ్యం కలగజేసే రెక్కలు. 5వది సురక్షితమైనటువంటి స్థలానికి, బహుమానం ఇచ్చేటువంటి స్థలానికి తీసుకుని వచ్చేటువంటి రెక్కలు. 6వది కప్పి కాపాడేటువంటి రెక్క. సో ఈ 6 విధాలుగా ప్రభువా ఈ సంవత్సరాల్లో మమ్మల్ని కాపాడారు, నేడు ఈ స్థితికి తీసుకుని వచ్చినారు. ఇందును బట్టి